నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్నులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని చెప్పారు. పంచాయతీ నిధులు గల్లంతు చేయడం వల్ల నేడు గ్రంథాలయాలకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో అభ్యర్థులకు అవసరమైన అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులోకి ఉంచుతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, నాగేంద్ర యాదవ్, తోనంగి వెంకన్న, మైలపల్లి నరసింహమూర్తి, బోరా బీనా, బుర్రి మధు, దుంగా శ్రీధర్, కవ్వడి సుశీల, పాండ్రంకి శంకర్, రాజా, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయ్యో వస్తాను అదే జనాలు రమ్మంటే నువ్వైతే కనబడదు అక్కడ మాట్లాడు అదే కూర్చోండి, ఇక్కడ లేవు, లేటెస్ట్ లేవు. ఓటు నాకు ఒక ఆయన చెప్పారు, సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ ఒక అప్పుడు చెప్పారు. మీరే గెలిచారా? చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఎస్పీ గారు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరే చెప్పండి. మీరు కాకుండా ఇంకొక ఇద్దరు ఎవరో మీతో పాటు వాళ్ళు ఉన్నారా? స్టేడియంలో ఎవరో చెప్పారు, స్టేడియంలో కలిసి చెప్పారు వాళ్ళు వచ్చింది. సో మీకు ప్రస్తుతానికి ఫ్యాన్స్ అన్ని ఆపరేట్ అయ్యేటట్టు చూస్తాము. తర్వాత పైన హాల్ మీకు ఆయన హ్యాండ్ అవుట్ చేస్తానని ఒప్పుకున్నారు. హాలిడేస్లో కూడా మీకు అది ఓపెనింగ్ అయ్యేటట్టు చూస్తాను. కానీ వాళ్ళకు ఉండేదే వీక్లీ 1 డే హాలిడే. ఆ హాలిడే వాళ్ళు తీసేసుకోలేదు కదా. సో మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారు, తీసుకోవాలి. చూద్దాము. నెక్స్ట్ దీనికి బుక్స్ ఇవన్నీ ఏంటి, అసలు దీనికి హెడ్ ఎవరు, దీనికి డిస్ట్రిక్ట్లో ఎవరో ఉంటారు కదా, సెక్రటరీ కంట్రోల్లో ఉంటారు కదా.